అందరికీ నమస్తే ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు మెయిన్ ప్లేసెస్ వీడియో తీసి మీకు చూపిద్దామని చెప్పి అనుకుంటున్నా. అందులోనే భాగంగానే వీడియో తీసిన. చూడరు, ఇక్కడ మాఫాను బస్ టెర్మినల్, బస్ డిపో లెక్క అన్నట్టు. మన ఇంటి దగ్గర బస్ డిపో అంటారు కదా, దాని లెక్క అన్నమాట. ఇదే పెద్ద టెర్మినల్ ఇంకా మాలే సిటీలో. ఇక్కడ నుంచి మార్నింగ్ అన్ని బస్సులు డిస్పాచ్ అవుతాయి. ఈ మాఫాను అంటే అదొక ఏరియా పేరు అన్నట్టు. యాక్చువల్గా మాలే సిటీని 3 ఏరియాలుగా డివైడ్ చేసిరు. ఒకటి మాఫాను, ఒకటి గలోలు, ఒకటి హెన్వేర్ అన్నమాట. ఇది మాఫాను ఏరియాలో ఉంది కాబట్టి మాఫాన్ అని పెట్టారు. ఇక్కడ మొత్తము బస్ టికెట్స్ స్మార్ట్ కార్డ్స్ ఉంటాయి. నువ్వు ట్రావెల్ చేసినప్పుడల్లా ఆ కార్డు నుంచి కట్ అవుతుంటుంది అమౌంట్ కూడా బాగా తక్కువ ఉంటుంది. ఇది టీజెట్టి. ఇక్కడ నుంచే సప్లై చేస్తాము రిసార్ట్స్కి. 90% బోట్లు, రిసార్ట్ బోట్లు అన్నీ ఇక్కడ వచ్చి పార్క్ చేస్తారు. ఇంట్లోకి వెళ్ళాలంటే టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఒక పికప్కు 10 రూపాయ ఉంటుంది, అంటే ఇంటికాడే ఒక 50 రూపాయలు అన్నమాట. సప్లై చేసి రావాలి. ఇది రెస్టారెంట్లు. ఇక్కడనే టీజెట్ని ఆనుకొని ఉంటాయి. ఇంకా ఫుల్ రష్ ఉంటుంది కదా రోజు. బోట్లు అనేది చాలా రష్ ఉంటుంది. ఇంకా కొన్ని కోట్ల బిజినెస్ అన్నమాట. ఇంకా డైలీ చాలా బోట్లు వస్తాయి, వెళ్తాయి. ఇంకా దాంట్లో భాగంగానే జనాలు కూడా ఎక్కువ ఉంటారని దగ్గరలోనే మొత్తం రెస్టారెంట్లు ఉంటాయి. ఒక 30-40 ఉంటాయి. ఇట్లా లైన్ కొద్దీ అక్కడ దాకా ఉంటాయి. ఇంకా ఫుడ్ కూడా మంచిగా చీప్గానే దొరుకుతుంది ఇక్కడ. ఓ 70-80 మాల్దీవియన్ రూపాయ పెడితే నీకు బఫెట్ ఇంకా ఫుల్ తినచ్చు. ఎంత అంటే అంత తినచ్చు. దాంట్లోనే నీకు జ్యూసు, ఏది కావాలంటే ఐస్ క్రీము, ఏదంటే అది తినచ్చు. బాగుంటుంది. చీప్ అండ్ బెస్ట్ అంటే ఇంకా టీజెట్టి రెస్టారెంట్స్ అంటారు. చీప్ అండ్ బెస్ట్లో తినాలంటే ఫ్యామిలీతోని, ఒక గ్రూప్తో వస్తే ఇక్కడ మంచిగా పడుతుంది అన్నట్టుగా. లెక్క కూడా సరిపోద్ది, ఎక్కువ అనుకోరు. ఇక చూడండి, మన ఇండియన్ రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. ఇండియన్ గార్డెన్స్, సౌత్ ఇండియన్ ఫుడ్ అన్ని తీరులో దొరుకుతాయి. చూడండి, ఇక్కడ ఇండియన్ గార్డెన్ అని చెప్తుంది. ఇక్కడ ఇది తీరాగు నెట్వర్క్ అన్నమాట. దానికి సంబంధించిన బిల్డింగ్. అదే మన ఇండియాలో ఎయిర్టెల్, జియో ఇవన్నీ ఉంటాయి కదా, దానిలాగా అన్నట్టు. అది గవర్నమెంట్కి సంబంధించిన నెట్వర్క్. పర్లేదు, బాగానే ఉంది. ఇది ఉరేదు ఉంటుంది. ఉరేదు నెంబర్ 1, ఇది నెంబర్ 2లో ఉంటుంది. ఇది ఏంటంటే ప్లేసు సునామీ టవర్స్ అంటారు. ఇది చూసారా, వైట్ కలర్ది సునామీ టవర్సు. అది ఫస్ట్ అక్కడ హులుమాలేకి వెళ్ళే బ్రిడ్జి స్టార్టింగ్లో ఉండేది. అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసారు ఆ బ్రిడ్జి కట్టేటప్పుడు. అది విల్లింగిల్ ఐలాండ్. మొన్న వెళ్ళాం అక్కడికి. చాలా బాగుంది కదా వ్యూ. అది బ్రిడ్జి మొన్న చెప్పినా కదా, అదే బ్రిడ్జ్. అది బాగుంది. ఇది యాక్చువల్గా సునామీ టవర్స్ ఏంటంటే, అది ఎప్పుడైనా సునామీ వచ్చినప్పుడు అది సైరన్ ఇస్తుందంట. ఇట్లా సౌండ్ ఇస్తుందంట బాగా ఎక్కువ. మాలో మొత్తం వినబడుతుందట సౌండ్. దాంతో ఈ జనాలు మొత్తం అలర్ట్ అవుతారు అన్నట్టు. అదన్నమాట. ఇంతవరకు అయితే ఎప్పుడు రాలేదు అలాంటి సైరన్. మేము కూడా వినాలని అనుకుంటలేదు కూడా. ఏం లేదు, అట్లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు ఇంకా తూర్పు తిరిగి దండం పెట్టాలన్నట్టే. అంతే పరిస్థితి. ఇక్కడ చూసారు, వాళ్ళ మదరు వాళ్ళ పాపను ఇక్కడికి తీసుకొచ్చి, ప్రశాంతంగా ప్లేస్ తీసుకొచ్చి మంచిగా చదువు చెప్తుంది. మంచిగా చెప్తుంది తలకాయకు. పొద్దుల చదివితే. ఇదన్నమాట సునామీ టవరు బ్యాక్గ్రౌండ్. ఇక్కడ చూసారా, పెద్ద బిల్డింగు. ఈ మాలల్లో పెద్ద బిల్డింగ్ ఇది. ధర్మనం అంతా హాస్పిటల్ అన్నమాట. ఇంతవరకు అయితే వెళ్ళలేదు, అట్లాంటి టైం అయితే రాలేదు. మరి దేవుని దయ వల్ల ట్రీట్మెంట్ బాగా కాస్ట్లీ ఉంటుంది ఇక్కడ. బాగా కాస్ట్లీ ఉంటుంది మాలేలో. ప్రతి ఒక్కటి కాస్ట్, ఇంకా ప్రతి ఒక్కటి కాస్ట్లీగానే ఉంటుంది. మంచిగా హాస్పిటల్ కానుకొని మంచి పార్క్ ఉంది ఇక్కడ. ప్లేస్ అయితే బాగుంది. దాని దగ్గరలోనే గ్రౌండ్ ఉన్నది. ఇక్కడ చూడరు, మార్నింగే మంచి గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తారు. ఫుట్బాల్ ప్రాక్టీస్. మంచి యాక్టివ్గా ఉంటారు ఇక్కడ పిల్లలు కూడా. నీకు
10, 11 తరగతికి వచ్చేసరికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇంగ్లీష్ మాట్లాడతారు, మంచిగా ఉంటుంది. యాక్టివిటీస్ కూడా ప్రతి ఒక్కటి బాగా బాగా చేస్తారు వీళ్ళు. ప్రతి దాంట్లో మంచిగా ఉంటారు, ఫాస్ట్గా ఉంటారు మాలేలో, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. మొత్తం వెస్ట్రన్ కల్చర్, ఇంకా వెస్ట్రన్ కల్చర్. నీకు అమ్మాయికి ఒక 20 ఇయర్స్ వచ్చినాయంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇంకా పట్టించుకోరు అంతగా, ఎవరి ఇష్టం వాళ్ళది. అట్లా ఉంటుంది అన్నట్టు ఇక్కడ కల్చరు. ఇక్కడ చూసారా, దాన్ని ఆనుకునే మళ్ళీ ఇక్కడ ఈ కోర్టు అంతే. ఇంకా రోజు మార్నింగ్ ఇట్లనే ఇంకా లైన్ కొద్దీ ఇట్లనే ఉంటుంది. ఇక్కడ చూడు, ఇక వాలీబాల్ దాని పక్కనే ఇది. వీళ్ళందరూ నీకు 50 సంవత్సరాల కన్నా కిందికైతే ఉంటారు, అందరూ ఎక్కువ ఉంటారు. చూడండి మరి, ఈ చూడు షటిల్. ఇలానే ఇంకా లైన్ కొద్ది ఉంటాయి ఇంకా కోర్టులు. వీళ్ళు మంచి ఆటలకు మంచి ప్రాధాన్యత ఇస్తారు ఇక్కడ మాలేలో. మార్నింగ్ ఇంకా వచ్చేసి ఆడుతూ ఉంటారు. ఇప్పుడు 60 ఉంటాయి కావచ్చు మామూలుగా, మొత్తం గుండె అయిపోయింది పైన. అయినా కానీ ఎట్లా ఆడుతుండే కూడా. చూడండి స్ట్రైట్గా అక్కడ గ్రౌండ్లే, ఇంకా కనబడే బిల్డింగ్ తర్వాతనే మా రూమ్ ఉంటుంది. మంచి స్ట్రాంగ్ ఉంటారు ఇక్కడ. ఎంత ఏజ్ అయినా కానీ 60-65 అయినా కానీ మంచిగా స్ట్రాంగ్ ఉంటారు. ఆ ఫుడ్ అట్లా ఉంటుంది మరి ఇక్కడ. ఇది గవర్నమెంట్ ఆఫీసు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఇది. ఇక్కడనే జిఎస్టీ ట్యాక్స్కి సంబంధించిన అన్ని ఇక్కడనే ఆపరేషన్స్ జరుగుతాయి. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఫుల్ రెవెన్యూ వస్తుంది. ఈ ప్లేస్ను బడుత కుర్ఫాను మగు అంటారు. చూసిరా మొత్తం. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది మంది కన్నా ఈ బైకులే ఎక్కువ ఉన్నాయి అనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఇవే కనబడతాయి. ఇట్లా కనబడే బిల్డింగు ఎండబ్ల్యూఎస్సి అంటే వాటర్కి సంబంధించింది. మాలేలో వాటర్ సప్లైకి సంబంధించిన అన్ని ఆపరేషన్స్ అక్కడి నుంచి జరుగుతాయి అన్నట్టు. ఇక్కడ ఓపెన్ జిమ్ బాగా పెట్టారు. అప్పుడప్పుడు వస్తాం ఇక్కడికి. మా రూమ్ దగ్గరనే ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళి. ఈ రెసిడెన్షియల్ బాగున్నాయి అపార్ట్మెంట్స్. ఒక 25 నుంచి వెళ్ళి 35 మధ్యలో ఉంటుంది రెంటు అన్నమాట. 3-5-15 అంటే 1,50,000 పర్ మంత్ రెంట్. డబుల్ బెడ్రూము, లగ్జరియస్గా ఉంటుంది మంచిగా. ఈ తాత ఇక్కడ మాల సిటీలో ఇక్కడ మా రూమ్కి దగ్గర ఉన్నారు, కానీ 1-2 సార్లు వినాం అంతే. ఇక్కడనే మా రూమ్ అనమాట. సినిమాలు ఎట్టు ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే అట్లా అది కనబడేదే 5th ఫ్లోర్. బ్లాక్ కలర్ అద్దం కనిపిస్తుంది కదా, అదే మా అపార్ట్మెంట్ అదన్నమాట. మా రూమ్ ఆపోజిట్లో ఈ బిల్డింగ్ ఉంటుంది. ఇది ఏంటంటే పోలీస్ క్వార్టర్స్ అన్నమాట. మొత్తం అకామిడేషన్ అంత ఇక్కడనే ఉంటుంది వాళ్ళది.